అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిన్న మొన్నటి వరకు ఒకేసారి 3-4 సినిమాలు క్యూలో పెట్టిన రజనీకాంత్ కూలీ తర్వాత స్లో అయిపోయారు. చాలా మంది దర్శకులు కథలు చెప్తున్నా కూడా సూపర్ స్టార్ మాత్రం ఓకే చెప్పట్లేదు. దీని వెనక రీజన్ ఏంటి? కావాలని స్లో అయ్యారా, లేదంటే వయసు రీత్యా నెమ్మదించాలని రజనీ ఫిక్స్ అయ్యారా? అసలు సూపర్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? గత 2-3 ఏళ్లుగా రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నారు. తక్కువ క్యాప్లోనే జైలర్, వేట్టయాన్, లాల్ సలాం, కూలీ లాంటి సినిమాలొచ్చాయి. ఇందులో జైలర్ మినహా ఏదీ ఆడలేదు. కూలీ కూడా ఏదో ఓ మోస్తరుగా ఆడింది, కానీ హిట్ అయితే కాదు. దీనికి 500 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ బ్రేక్ ఈవెన్ కోసమే 600 కోట్లు రావాలి. కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే జైలర్ 2కి ఓకే చెప్పారు సూపర్ స్టార్. దాంతోపాటు మరో 2-3 దర్శకులతో సినిమాలు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అవేం కనిపించట్లేదు. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్తో ప్లాన్ చేసిన రజనీ కమల్ మల్టీ స్టారర్ కూడా లేదు. దీనికి లోకేష్ కాకుండా మరో దర్శకుడు కన్ఫర్మ్ అయ్యేలా ఉన్నాడు. జైలర్ 2తో బిజీగా ఉన్న రజనీ చాలా రోజుల తరువాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై కన్నేశారు. ఈ క్రమంలోనే మాస్ సినిమాల స్పెషలిస్ట్ సుందర్ సి చెప్పిన కథ రజనీకి బాగా నచ్చిందని తెలుస్తోంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన అరుణాచలం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 30 ఏళ్ల తరువాత సుందర్ రజనీ కాంబో రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్య వరుసగా హారర్ కామెడీలు చేస్తోన్న సుందర్ సి రజనీతో పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రజనీ కూడా కమర్షియల్ సినిమా చేయాలని చాన్నాళ్లుగా చూస్తున్నారు. అన్నీ కుదిరి ఈ కాంబో సెట్ అయితే ఫ్యాన్స్ కు పండగేనేమో.